ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 120 రోజుల పైన అయిపోయింది. 4 నెలల్లో కాలమే అయింది ప్రభుత్వం ఏర్పడి. రాబో రోజుల్లో చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటిది గమనించుకుంటూ వస్తే మొట్టమొదటి 4 నెలల్లోనే 1,30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితేనేమి, సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క 1000 మందికి ఒక సచివాలయం ఉండేటట్టు, పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా, అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి 10 మంది ఉద్యోగస్తులను నియమించి 1,30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపడమే కాకుండా ఎన్నో రకాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవటం అయితేనేమి, అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా 2 లక్షల పైగా వాలంటీర్లు నెలకు 5,000 వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు రిక్రూట్మెంట్లు కానీ, ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ. మరి ఈ 4 నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా ఏ ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేసేయటము, అలాగే వాలంటీర్లను తొలగించేసేయటము, ఇవి జరిగి గత ప్రభుత్వం అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం ఈ 4 నెలల్లో అక్టోబర్ 2న మందు షాపులు ప్రకటించింది. ఊరికి ఒక మందు షాపు, బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తామన్నటువంటి రీతిలో జీవోలు ఇచ్చారు. తేడా గమనించమని ప్రజలు అడుగుతున్నాను. ఎవరు ప్రజల కోసం పనిచేశారు, ఎవరు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు తప్పుదో చేయాలన్నటువంటి ప్రవర్తిస్తున్నారు అన్నటువంటిది ఈ ఒక ఎగ్జాంపుల్ మనకు చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయటం, దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఆ ఇష్యూని తేవటం, సుప్రీంకోర్టుతో సహా వాళ్ళు మందలించడం కూడా జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది 4 నెలల్లో అని చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు. ఈరోజు మీ గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం, మేము మేలు చేశాం, అలాగే మేనిఫెస్టోలో ఏవైతే మేము పెట్టామో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఇస్తామో అన్ని కూడా మొదలు కూడా పెట్టాం. 4 నెలల్లో ప్రజలకు మా ద్వారా డబ్బులు ఎంత చేరాయి, వీళ్ళు ఈ 4 నెలల్లో వీళ్ళు ప్రజలకు ఎంత చేర్పించారు అన్నటువంటిది కూడా ఒకసారి వాళ్ళు బేరీ చేసుకుని మాట్లాడాలి. కేవలం ఎదురుదాడి చేయటం, సమస్యను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వ్యవహరించడం దుర్మార్గం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేను తిరుపతిలో మాట్లాడుతూ తను ఏ ఎజెండా తీసుకున్నారో తెలియట్లేదు, కానీ ఒక్క అంశం తను గమనించుకోవాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, డిక్లరేషన్ ఆయన ఏదో చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆయన పెద్దలు, ఆయన ఒకటి గౌరవించు, ఆయన కూడా మన ఎన్నికలు విజయం సాధించిండొచ్చు, కానీ అంత మాత్రాన తను ఏదో సనాతన ధర్మం తనే కనిపెట్టినట్టు తను చెప్పిన విధంగా ఆచరించాలని ఆదేశాలు ఇవ్వటము చాలా దుర్మార్గం. ఎప్పుడో తేత్రాయుగం ముందర కొన్ని వేల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం మొదలయ్యి దాన్ని ఆచరిస్తూ ఎంతో గొప్పగా కొనసాగుతోంది. ఈరోజు స్వార్థం కోసం, రాజకీయాల కోసం వాడుకునే విధంగా మాట్లాడటం దుర్మార్గం. ఏ ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, లేకపోతే దాని గురించి ఏదైనా తప్పుదో పట్టించని మాట్లాడినంటే ఆయన మాట్లాడారు. ఎవరు అగౌరవపరిచారు? ఎందుకు ఆ అజెండాను ఇప్పుడు కావాల్సి గతంలో కులాలను ఏ రకంగా చిచ్చుపెట్టారు, ఇప్పుడు మతాల మధ్యన చిచ్చుపెట్టే అంశాలుగా ఎందుకు దాన్ని తీసుకొని దాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?
ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం పైన గాని ప్రతి ఏ ఒక్క భావాల పైన వాళ్ళకు విశ్వాసాలు ఉంటే వాళ్ళకి నమ్మకం ఉంటే వాటిని అన్నింటినీ గౌరవించేటువంటిదే మన విధానం. ప్రజలకు చేయవలసినటువంటి అంశాలను ఏదైతే చేయాలనో వాటిపైన దృష్టి పెట్టకుండా ఏదైతే డైవర్ట్ చేయాలనో ఆ డైవర్ట్ పైన ఎంతసేపు ఆలోచనలు పెట్టారు. ఈరోజు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు ఇటు పక్క, మరొక ప్రాంతంలో వరదలతో సతమతం అవుతున్నారు. వాళ్ళని ఆదుకునే దానిపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రైతు భరోసా అటువంటిది ఇవ్వకుండా 20,000 ఇస్తాము సంవత్సరానికి అని చెప్పారు. ఖరీఫ్ అయిపోవచ్చింది, ₹1 ఇవ్వలేదు. ఒకేసారి 20,000 రూపాయలు చెల్లించాలా అని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఖరీఫ్ పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పంట నష్టపరిహార ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఒక్క ఎకరాకు ఇవ్వాలా అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. పశుగ్రాస పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వీటిని కూడా దృష్టి పెట్టుకుని రైతులను ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్నటువంటి రైతుకు రైతు కూలీలు ఏ రకంగా అండగాలో అని చెప్పి ఒక ప్లాన్ ప్రకటించాలి. దాన్ని ప్రకటించకపోగా ఇవ్వాల్సినటువంటి సొమ్మును పెట్టుబడి నిధిని కూడా ఇంతవరకు ఏమి ఇవ్వకపోగా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాడిపైన ఆధారపడిన రైతులకు గతంలో మంచి రేటు వచ్చేది. ఆ పాల ధరను కూడా తగ్గించి ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రజల్ని. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో గత ప్రభుత్వం ఆశిస్తే కడప కొప్పర్తికి వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడి నుంచి తరలించడం, రాయలసీమకే తలమానికం అనుకున్నటువంటి లా యూనివర్సిటీని తీసుకెళ్లిపోతుండడం, అలాగే హైకోర్టు ఇక్కడ గతంలో కూడా శ్రీబాగ్ ఉడంబడికి కానీ అనేక రంగాల్లో రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలని ఆ హైకోర్టును కూడా తరలించి బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట్లాడుతుండడం, వీటినన్నింటినీ చూస్తే ఈ ప్రాంతంని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఎవరి ప్రాంతంపైన ప్రేమలుంటాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేటువంటిదే రాజకీయ నాయకుడి ధ్యేయం, పార్టీల ధ్యేయంగా ఉండాలి కానీ ప్రభుత్వాల ధ్యేయాలు కానీ అలా కాకుండా ఒక ప్రాంతాన్ని పూర్తిగా అణగదొక్కి అన్ని ఒక చోటికే తరలించాలన్నటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం. అలాగే గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడును దాదాపుగా అప్పుడు ఇచ్చి చేయడం వల్ల కంప్లీట్ చేసి దాదాపుగా 56 లక్షల క్యూసెక్లకు పెంచడం వలన రాయలసీమ ప్రాంతం ప్రజలు ఎప్పుడు కూడా సస్యశ్యామల విధంగా తను ఆలోచన చేశాడు. అదే రీతిలో 840 అడుగుల కన్నా కిందున్నా కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా 80% పూర్తయింది. దాన్ని కంప్లీట్ పైన కూడా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మొదట 100 రోజులు చేస్తారులే, యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారని చెప్పి మేము ఎదురు చూసాం. ఇంతవరకు ఆలోచన లేకపోగా జీవోలు ఇచ్చి ప్రాంతం నుంచి అన్ని తరలిస్తుండడం సరైనటువంటిది కాదు అని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వలన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 14 ప్రకటిస్తే అందులో కడప కొప్పర్తి ఒకటి. అక్కడ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి 180 కోట్లతో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి జీవో ఇచ్చి దాన్ని తరలించడం వలన ఇక్కడ ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న యువత గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? పోనీ నువ్వు యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, మేము 4 లక్షల్లో 1,30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మీరు ఎన్ని ఇచ్చారో చెప్పమని చెప్తున్నా. నోటిఫికేషన్ ఇచ్చినామని అంటున్నారు కానీ దానిపైన కూడా క్లారిటీ లేదు. డిఎస్సీ పైన కూడా ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం ఎలాగైతే ప్రజలకు తప్పుదోవ పట్టించాలి, గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ప్రజలు ఎలా పాడు చేయాలని చెప్పి ఎంతసేపు మద్యం పైన దృష్టి పెట్టారు తప్పితే మిగిలిన అంశాలన్నీ కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. ఇది సమంజసం కాదు అని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తూ, అలాగే ఉద్యోగస్తులకు ఇస్తానటువంటి పిఆర్సీ గురించి ఆలోచన చేయమని చెప్తున్నాం. వాళ్ళకు మంచి జరిగే విధంగా చెయ్యండి. వాళ్ళకు ఐఆర్ అన్నది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐఆర్ కూడా ప్రకటించారు, పెంచడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఆలోచన చేయలేదు. ఆర్భాటంగా మొదటి 2 నెలల్లో 1వ తేదీ జీతం ఇచ్చారు. ఈ నెల ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలుగా చెల్లించలేదు. అక్టోబర్ నెల వచ్చింది, ప్రభుత్వం ఏర్పడి 4 నెలల పైన అయింది. ఇంతవరకు బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు అని అంటే ఏమనుకోవాలో అర్థం కావటం లేదు.
ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఉద్యోగస్తులకు చేయవలసింది చేయట్లేదు, రైతులకు చేయవలసింది చేయట్లేదు, యువతకు చేయాల్సింది చేయట్లేదు, మహిళలకు చేయవలసింది చేయట్లేదు. నిన్ననే ఈనాడు పేపర్ కూడా రాశారు 24% ప్రభుత్వ పాఠశాల అటెండెన్స్ పడిపోయిందని చెప్పి. ఎందుకు పడిపోయిందో ఆలోచన చేయమంటున్నా. గతంలో అమ్మఒడి లాంటి పథకం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఆనందంతో స్కూలుకు పంపించేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మానిపించి వాళ్ళు పనులకు పంపిస్తున్నారు. ఇవన్నీ వైఫల్యాలు కాదా? ప్రతి ఒక్క విషయంలో అన్ని సెక్టర్స్ ని మోసం చేస్తూ ఇలా చేయటం ఎంతవరకు సమంజసం? పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తే బాధ కలుగుతుంది. నిపుణుల కమిటీని వేస్తే డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నది అని చెప్పి వాళ్ళు నిపుణుల కమిటీ రిపోర్ట్ చూసినప్పుడు అది పూర్తిగా చదివితే ఎంత నిర్లక్ష్యం వహించారు చంద్రబాబు గారు అని చెప్పి బాధేస్తుంది. ఎప్పుడు కూడా ప్రాజెక్టుకు సంబంధించి మెయిన్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలంటే స్పిల్వే పూర్తి చేసిన తర్వాత మెయిన్ ప్రాజెక్టులకు రావాలి. అలా కాకుండా హడావడిగా డయాఫ్రమ్ వాల్ కట్టేస్తున్నాను, నేనేదో సృష్టిస్తున్నానని చెప్పి దాన్ని సరిగా పూర్తి చేయకపోవటం వలన 2018లో వచ్చినటువంటి వరదలతోనే అది సీపేజ్ అయిపోయి కొట్టుకుపోవటం. ఇంతవరకు దాని రెక్టిఫికేషన్ లేదు. పూర్తిగా నిపుణుల కమిటీ ఆ విషయం మెన్షన్ చేసింది, ఇలా చంద్రబాబు నాయుడు గారిది తప్పు ఉంది పోలవరం విషయంలో అని చెప్పి. దానిపైన మాట్లాడతాడా అంటే లేదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి, ఎదురుదాడి చేయడానికి సున్నితమైన అంశాలను తీసుకొచ్చి ప్రజలను అయోమయానికి గురి చేయాలన్నటువంటిది చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మన తిరుమల సంఘటనకు గుర్తు చేశారు. అది సుప్రీంకోర్టు కూడా మందలించింది. అది రెక్టిఫికేషన్ ఎప్పుడు జరిగింది, ఒకవేళ జరిగింటే దాన్ని ఎలా చేయాలనేటువంటి దానిపైన ఆలోచన చేయకుండా, జరగకపోయినా గత ప్రభుత్వం పైన ఏదో బురద చల్లాలి అటువంటి చులకన మాటలు మాట్లాడి ఈరోజు తనే అబాస్ పాలయ్యారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 4 నెలలు దాటిపోతోంది. ఏది ఎక్కడ జరిగినా కూడా గత ప్రభుత్వం పైనే చేయడం ఎంతవరకు సమంజసం? గతంలో అనేక సార్లు మాట్లాడారు, ఇసుక కొరత వల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, లేబర్ ఎలా అని చెప్పి. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఇసుక అనేది ఫ్రీగా అంటున్నారు, మరి ఎక్కడొస్తోంది? ఎంత కష్టపడుతున్నారు శ్రామిక కూలి వాళ్ళు కానీ, బేల్దారులు కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించిన అనేక థింగ్స్ కూడా ఆగిపోయి ఎంతో కష్టపడుతున్నారు ఆ శాండ్ లేక. అన్ని కూడా ప్రకటిస్తారు కానీ ఆర్భాటంగా ఏది కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని చేయవలసినటువంటివి, చెప్పినటువంటివి, హామీలు ఇచ్చినటువంటివి అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఎదురుదాడి చేసే సిద్ధాంతం కాదు. రాజకీయాలలో ఎప్పుడు కూడా మేము పలాని ఈ టైంలో మీ కంపారిజన్ లో మీరు పై చేయించుకోవడానికి ఎంత చేశామని చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ దాన్ని వదిలేసి ఎదురుదాడి చేసి ప్రభుత్వ పరంగా ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ఆలోచన మానుకోవాలి. లా అండ్ ఆర్డర్ విషయం ఆలోచన చేస్తే కూడా బాధ కలుగుతుంది. ఎంతో మంది పసిపిల్లలను నిర్దాక్షిణ్యంగా రేపు చేసి చంపేస్తున్నారు. నందికొట్కూరులో 10 సంవత్సరాల బాలిక చనిపోయి ఎన్నో నెలలు అయిపోతుంది, ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు. ప్రతి ప్రాంతంలో కూడా ఎంతో మంది మహిళలపైన ఎన్నో అఘాతాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న పొంగనూరులో ఒక పసిపాపను కిరాతకంగా చంపారు. లా అండ్ ఆర్డర్ దానిపై దృష్టి పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా వైసీపీ నాయకులను బెదిరించి తప్పుడు కేసులు బనాయిస్తామని చెప్పి మాట్లాడుతుండడం, వాళ్ళను వేధిస్తుండడం జరుగుతూ ఉంది. ఇది చాలా కాలం సాగదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనుకునే వాళ్ళు ఆ సిస్టమ్స్ ని లైన్ లో తీసుకెళ్లినప్పుడే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు మీకు ఆర్భాటాలకి ఇవన్నిటికీ చేస్తూ ఉండొచ్చు, కానీ రాబో రోజులలో ఇంపాక్ట్ మీకే తెలుస్తుంది. మంచి పరిణామం కాదు. అధికారంలో కోరుతున్న ఆలోచన చేసుకోండి. ఇది మీకు టెంపరీ కాదు, మీరు శాశ్వతమైన ఉద్యోగస్తులు. హడావిడిగా ప్రజలను వేధించాలి, కేసులు పెట్టి సాధించాలనేటువంటి ఆలోచన మానుకొని ప్రజాసేవకు అంకితమై అందరినీ సమానంగా చూసుకునే పరిస్థితి ఏర్పడాలని చెప్పి
అలాగే ప్రభుత్వం కూడా ఈ 4 నెలల్లో ఒకవేళ వాళ్ళు చేయలేకపోయినా రాబో రోజులలో అన్నా కూడా చెప్పిన హామీలను అన్నిటి నెరవేర్చే విధంగా ప్రజలకు మీరు బాకీ పడ్డారు, మీరు హామీ ఇచ్చారు అన్ని చేస్తాము అని చెప్పి. ఈ రోజు బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోంది అనేటువంటి ఆర్థిక వనరులు చూస్తుంటే భయమేస్తుంది మాట మాట్లాడకుండా వెంటనే బడ్జెట్ ప్రవేశపెట్టి మీరు చెప్పిన హామీలలో దేనికి ఎంత కేటాయిస్తానో ప్రజలకు వివరించవలసిందిగా కోరుతున్నాం. బడ్జెట్ పెడితే తెలిసిపోతుంది. నేను అమ్మఒడికి ఎంతైనా కేటాయిస్తాడు ఈ సంవత్సరం, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇవ్వగలుగుతాడు, ప్రతి మహిళకు 1500 ఇస్తా అనేది ఎంత ఇవ్వగలుగుతాడు, ఉద్యోగస్తులకు చెప్పినటువంటి ఐఆర్ గానీ పిఆర్సీ గానీ ఎంతవరకు చేయగలుగుతాడు, ఇవన్నీ రైతులకు ఎంతవరకు మేలు చేయగలుగుతాడు అనేది బయటకు వస్తుందని చెప్పి ఇంతవరకు బడ్జెట్ గురించి ఆలోచన చేయలేదు అని అంటే ఎంత వైఫల్యమైనటువంటి ప్రభుత్వమో ఈ 120 రోజుల్లోనే వస్తా ఉంది. కక్షలకు వ్యక్తిగత వంటి ఆలోచనలకు తావివ్వకుండా రాబో రోజులలో అభివృద్ధి ధ్యేయంగా చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా అమలు చేసే విధంగా వ్యవహరించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను.